వైష్ణవి చైతన్య ఆఫర్ను మరొక తెలుగు అమ్మాయి కొట్టేసిందా? చెన్నై లవ్ స్టోరీకి ముందుగా అనుకున్న కాంబినేషన్ వేరా? షూటింగ్ స్టార్ట్ అయి రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన ప్రాజెక్ట్ ఇప్పుడు న్యూ పేరుతో తెరకెక్కుతోందా? బేబీ కాంబో అటకెక్కడానికి రీజన్ ఏంటి? లో ఏ మాత్రం అంచనాలు లేకుండా వచ్చి బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన మూవీ బేబీ. సాయి రాజేష్ దర్శకత్వంలో ఎస్కేఎన్ నిర్మించిన ఈ కల్ట్ ఫిల్మ్ 100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టుకుంది. ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్లను తన పర్ఫార్మెన్స్ తో డామినేట్ చేసింది వైష్ణవి చైతన్య. ఈ సినిమాతో పాజిటివిటీ కన్నా నెగిటివిటీనే ఎక్కువగా మూటగట్టుకుంది. కానీ ప్రొడక్షన్ హౌస్ నుండి బిగ్ స్టార్స్ వరకు ఆమెకు అండగా నిలవడం, సినిమాను సినిమాలా చూడాలి అంటూ హితవు పలకడంతో ఆమెపై హేట్ రేట్ తగ్గింది. బేబీ హిట్ తర్వాత ఇదే కాంబోలో మరొక మూవీని అనౌన్స్ చేశారు మేకర్స్. ఎస్కేఎన్, సాయి రాజేష్ నిర్మాతలుగా రైటర్ రవి నంబూర్ను దర్శకుడిగా ప్లాన్ చేస్తూ కొత్త మూవీని ప్రకటించారు. షూటింగ్ స్టార్ట్ అంటూ మరొక లవ్ స్టోరీని షురూ చేశారు. సమ్మర్ రిలీజ్ అంటూ పోస్టర్లో ప్రకటించేశారు. కానీ ఆ ప్రాజెక్ట్ వర్కౌట్ కాలేదు. ప్రొడక్షన్ డిలే, క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ఈ సినిమా నుండి ఆనంద్ దేవరకొండ తప్పుకున్నాడు. వెంటనే వైష్ణవి చైతన్య కూడా క్విట్ అయిపోయింది. మొన్న మధ్య వైషు, ఎస్కేఎన్ మధ్య నడిచిన కోల్డ్ వార్ కు రీజన్ ఇదే అని తెలుస్తోంది. ఇప్పుడు ఇదే కథతో కిరణ్ అబ్బవరంతో సినిమా చేస్తున్నారు రాజేష్ అండ్ ఎస్కేఎన్. వైష్ణవి ప్లేస్ లోకి రీప్లేస్ అయింది మరొక తెలుగమ్మాయి గౌరీప్రియ. రవి నంబూర్ను దర్శకుడిగా ఇంట్రడ్యూస్ చేస్తూ చెన్నై లవ్ స్టోరీని తెరకెక్కిస్తున్నారు. తొలి ప్రేమ ఒక్కటే లవ్ కాదని, ఫస్ట్ లవ్ ఫెయిల్ అయితే బెస్ట్ లవ్ ఎక్కడో మొదలవుతుందన్న గ్లింప్స్ తో మరొక వెరైటీ లవ్ స్టోరీని డిజైన్ చేశారని అర్థమవుతోంది. విజయ్ బుల్గానిదన్ ప్లేస్ లోకి రీప్లేస్ అయ్యాడు. కొత్త పేరుతో తెరకెక్కుతున్న ఈ ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ ఆనంద్ కథతో కిరణ్ హిట్ అందుకుంటాడా? వెయిట్ అండ్ సీ.